బాగా ప్రాచుర్యంలో ఉన్న నలిగిన స్కీము, నా పార్లమెంట్లో కూడా బాగా నొక్కేసిన స్కీము, ఆ స్కీమ్ని మరి ఇక్కడ కూడా ప్రవేశపెట్టారు. 40 అడుగుల రోడ్డు, అదొక ప్రైవేట్ స్మాల్ కాలనీ, అదేమి జాతీయ రహదారి కాదు. దసపల్ల హిల్లు ఏదో ప్రశాంతంగా అందులో బతుకుతున్నారు. ఎంతోమంది రిటైర్ అయిన వాళ్ళు, చాలామంది ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు 40 అడుగుల రోడ్ని 100 అడుగుల రోడ్డు చేయాలని, అంటే 1 షాట్ 2 బర్డ్స్ కాదు, ఇంకా మల్టీ బర్డ్స్. సో అందులో ఉన్న గుర్తు ఏంటంటే 40 అడుగుల రోడ్డు 100 అడుగులు చేయాలి. ఓకే, 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వేయాలనుకోండి. ఆ పొడుగుతో ఎక్వైర్ చేసి 98,000 ఉన్న ఆ వాల్యూని 2 లక్షలు చేశారు. సో 100 అడుగులు రోడ్డు చేస్తే ఏదైతే ఆ రోడ్డుకి ఇచ్చారో దానికి టీడీఆర్ల రూపంలో కనీసం ఒక 1000 కోట్ల రూపాయలు. అలాగే ఆ దసపల్ల రాణి గారి ప్రాపర్టీలో ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో ఒక సర్క్యూట్ హౌస్ ఉంది. ఆ తర్వాత 2 పెద్ద వాటర్ ట్యాంకులు కట్టారు. అవి ప్రభుత్వ స్థలమే అని అనుకున్నారు. ఇప్పటికి ప్రభుత్వ స్థలమే, కానీ అది రాణి గారిదని ఆవిడ అనుకున్నారు. సో మొత్తం మీద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నెగ్గేదాకా, వీళ్ళు ఫైనాన్షియల్ డీల్ క్లోజ్ చేసేదాకా అది 22Aలో ఉంది దసపల్లా భూములు. ఆ దసపల్లా భూములు మరి కోర్టులో సరిగ్గా రిప్రజెంట్ చేయనప్పుడు కోర్టు ఆర్డర్ ఇస్తుంది. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇంకా మళ్ళీ మన కష్టం అమ్మ. అలాగా మన కోర్టుని అసలు ఎప్పుడైనా అసలు ఈ ప్రభుత్వం ఏదైనా కోర్టు తీర్పుని శిరస వహించిందా? అందరికి 1-2 నెలలు ఇటు మళ్ళీ చీఫ్ జస్టిస్ గారు కోర్టుకి వెళ్తూ కొద్ది రోజులు ఆపించుకుంటాం. ఇదే కదా ఇక్కడ జరిగేది. ఏనాడు కోర్టు చెప్పిన ఏ తీర్పుని పాటించని వీళ్ళు ఈ పాలగాళ్ళు పైవాడికి ఇచ్చిన వాటాల కోసం అమ్మో సుప్రీంకోర్టు చెప్పింది మనం క్లియర్ చేసేయాల్సిందే అని చెప్పి ఆ కలెక్టర్ మల్లికార్జునరావు గారు చేశారు. అయిపోయి ఇప్పుడు ఇదొక 1000 కోట్లు టీడీఆర్లో. అప్పుడు ఏదైతే ఇంకా సర్క్యూట్ హౌస్ 100 ఏళ్ళ పైన అవన్నీ కూడా దసపల్ల భూములే. సో కాబట్టి ఇప్పుడు అవన్నీ ప్రభుత్వం తీసేసుకుంటాను కాబట్టి దానికి కూడా టీడీఆర్ల రూపంలో ఇచ్చేసి వీళ్ళకే. సో వీళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు వాళ్ళకి సపోజ్ టీడీఆర్ బాండ్ల వర్త్ 2,000 కోట్లు వస్తుంది. 1000 కోట్లు అమ్మేస్తాడు. ఆ 1000 కోట్లు తీసుకుని వీళ్ళు 0 కాస్ట్ కన్స్ట్రక్షన్ మొదలెడతారు. ఈ 100 అడుగుల రోడ్డు టీడీఆర్ బాండ్లే కాకుండా ఒకసారి 100 అడుగుల రోడ్డు వస్తే నువ్వు హైరైజ్ అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు. 20 అంతస్తులు మినిమం. 40 అడుగుల రోడ్డు ఉంటే 5 అంతస్తులే కట్టాలి. సో ఈ లేఅవుట్లో అంతా మన వాళ్ళు ఆక్యుపై చేస్తారు, పాలగాళ్ళు ఇద్దరు లంబో జంబు. సో వీళ్ళు ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ కట్టుకోవడానికి పర్మిషన్. సో అక్కడ ఇంకెన్ని వేల కోట్లు మిగులుతుందో తెలియదు. ముందు పెట్టుబడి లేకుండా దీని అంతటిని మరి సోదరుడు మూర్తి యాదవ్ అని అతని పోస్ట్ ఓన్లీ కార్పొరేటర్ విశాఖపట్నంలో అయినప్పటికీ మరి ఇటువంటి ప్రభుత్వంతో మరి తెరిపిలేని పోరాటం, వెరపులేని పోరాటం, భయం లేని పోరాటం మరి యువకుడు మూర్తి యాదవ్ చేస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు, నీకు అద్భుతంగా చేస్తున్నావు. ఒక రిషికొండని అలాగే పట్టుకున్నావు. ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు అలాగే పట్టుకున్నావు. అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను కూడా నువ్వు అలాగే పట్టుకున్నావు. సో మరి ఇలాంటి జన సైనికుడు డెఫినెట్గా మరింత ఉన్నత పదవుల్లోకి వెళ్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మూర్తి. నీ పోరాటం అనితర సాధ్యం విశాఖపట్నంలో నువ్వు చేసేది. మరి ఇటువంటి రాబందుల మధ్యన
నువ్వు ఇంత ధైర్యంగా ప్రెస్ మీట్లు పెట్టి మనగలుగుతున్నావంటే అది కేవలం నీ మనోధైర్యమే. ఎంతో మందికి రాబోయే రోజుల్లో కూడా స్ఫూర్తిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఇంకా ఎక్కువ స్ఫూర్తిని నింపాలి మూర్తి. ఇప్పుడు ఈ రకం